హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేడు 92 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేయనున్న డిప్యూటీ సీఎం బట్టి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే TGNPDCL పరిధిలో సుమారు 92 మందికి కొత్తగా ఉద్యోగ నియామక పత్రాలు అందనున్నాయి. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం నూతన ఉద్యోగులకు నియామక పత్రాలను సచివాలయం వేదికగా అందించనున్నారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా యువతకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నెక్స్ట్ న్యూస్, గ్రూప్ 2 పరీక్షకి విడుదల. ఈ నెల 22 వరకు అభ్యంతరాలకు అవకాశం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత డిసెంబర్ 15, 16 తేదీలలో నిర్వహించిన గ్రూప్ 2 రాత పరీక్షకి శుక్రవారం విడుదల చేశారు. 4 సెషన్లలో జరిగిన 4 ప్రశ్నపత్రాల ప్రిలిమినరీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే అభ్యర్థులు లాగిన్ అయి ఆంగ్లంలో సమర్పించాలని, అభ్యంతరాలతో పాటు వాటిని రుజువు చేసే ఆధారాలను కూడా సమర్పించాలని సూచించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు సాయంత్రం 5 గంటల వరకు కీపై అభ్యంతరాలను సమర్పించాలని తెలిపారు. ఈమెయిల్ లేదా వ్యక్తిగతంగా సమర్పించే విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. నెక్స్ట్ న్యూస్, డిస్కంలలో 3260 కొలువులు త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విద్యుత్ పంపిణీ సంస్థలో కొలువుల మోత మోగనుంది. త్వరలో 3260 పోస్టులను భర్తీ చేయాలని డిస్కాం నిర్ణయించింది. ఉత్తర డిస్కాం NPDCL వరంగల్లో 2012 జేఎంలు, జూనియర్ లైన్మెన్లు, 30 సబ్ ఇంజనీర్లు, 18 అసిస్టెంట్ ఇంజనీర్ AE పోస్టులు. దక్షిణ డిస్కాం NPDCL హైదరాబాద్లో 600 జూనియర్ లైన్మెన్, 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి TGERCలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సమర్పించిన పంపిణీ వ్యాపారం వార్షిక ఆదాయ అవసరాలు ARR పిటిషన్లో డిస్కాంలు పేర్కొన్నాయి. మొత్తం 3260 కొలువులకు ఏకకాలంలో డిస్కాంలు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని దక్షిణ డిస్కాం అధికారులు తెలిపారు. కొత్త నియామకాల అనంతరం దక్షిణ డిస్కాంలో ఉద్యోగుల వేతనాల ఖర్చు 3166.15 కోట్ల నుండి 3779 కోట్లకు పెరుగుతుందని, ఉత్తర డిస్కాంలో ఉద్యోగుల వేతనాల ఖర్చు 2389.02 కోట్ల నుంచి 2869 కోట్లకు పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు నిధులు రాబట్టుకోవడానికి వీలుగా డిస్కాంలు ERCకి ప్రతిపాదనలు సమర్పించాయి. నెక్స్ట్ న్యూస్, కళాశాలల్లో ఉండగానే కొలువు ఖాయం. తెలంగాణలో సింగపూర్ తరహా విద్యా విధానం. ఆ దేశ ITEతో స్కిల్స్ యూనివర్సిటీ ఒప్పందం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్. పట్టా పొందగానే ఉద్యోగం దక్కేలా శిక్షణ. విద్యా విధానంలో విప్లవాత్మకమన్న సీఎం రేవంత్. ITE ప్రతినిధులతో సీఎం మంత్రి శ్రీధరబాబు భేటీ. సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రితోనూ సమావేశం. విడిగా కాదు ఉమ్మడిగానే. దావోస్ నేరుగా భారతదేశానికే రాష్ట్ర ప్రాతినిధ్యం. కొత్తగా ఒక దేశం ఒకే వేదిక. సమయం కుదింపు. సదస్సుకు ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కాలేజీలో చదువుతుండగానే విద్యార్థికి ఉద్యోగ అవకాశం సిద్ధంగా ఉండే విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సింగపూర్లో ప్రభుత్వ ఆధీనంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ITEలో ఈ విధానం అమలులో ఉందని, దీనిని రాష్ట్రంలోని సాంకేతిక విద్యా సంస్థలలో అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ స్కిల్స్ యూనివర్సిటీలో తొలుత పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు, ఆ తర్వాత ITI, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ లాంటి సాంకేతిక విద్యలో అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సింగపూర్ ITE 10వ తరగతి చదివే విద్యార్థుల స్థాయి నుంచి చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారైనా పరిశ్రమలు, IT సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణ ఇస్తుంది. స్కిల్ ఫర్ ఫ్యూచర్, స్కిల్ ఫర్ లైఫ్ అనే నినాదంతో పనిచేస్తున్న ITEలో ప్రస్తుతం 28,000 మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం 100 ఫుల్ టైం కోర్సులకు ఆన్లైన్ కంప్యూటర్ శిక్షణ లభిస్తుంది. దీనికి తోడు ITEకి 5,000 పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు నేరుగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర IT పరిశ్రమ శాఖ ఇప్పటికే అధ్యయనం చేసింది. అక్కడ విధానాన్ని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది. ITEతో
స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం. సింగపూర్ ఐటీఈ స్ఫూర్తితో తెలంగాణలో ఏర్పాటైన యంగ్ ఇండియన్ స్కిల్స్ యూనివర్సిటీ తన శిక్షణకు ఐటీఈతో శిక్షణ ఇప్పించేలా పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం ఐటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీరి సమక్షంలో ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉన్న సింగపూర్ ఐటీఈ తమ పాఠశాలలను తెలంగాణ రాష్ట్రంతో పంచుకుంది. ఇక్కడ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు కావాల్సిన సహకారం అందించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యా విధానంలో ఇదో విప్లవాత్మకమైన నిర్ణయం అన్నారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందా రాదా అన్న ఆందోళనలో ఉండే యువతకు తాజా ఒప్పందం శుభవార్త అని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న మానవ వనరులు లభిస్తాయని పేర్కొన్నారు. ఐటీఈ ప్రతినిధులతో భేటీ అనంతరం సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ ఐటీఈ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామిక రంగంలో సింగపూర్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.